నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగ చిన్న హనుమంత్ జయంతి, స్వాములతో కిటకిటలాడిన ఆలయాలు. తప్పతాలు లేకుండా కొనుగోలు, గంగాధర రామడుగు మండలంలో సెంటర్లు ప్రారంభం. మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఉపాధి, ఎల్ఎంజీలో ఎమ్మెల్యే కవంపల్లిచే ప్రారంభం. కరీంనగర్ లో కేటీఆర్ పర్యటన, చల్మడ కాలేజీ వేడుకల్లో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్. బ్యాక్ టు న్యూస్. జై బోలో హనుమాన్ కి అంటూ జై కొట్టాయి పల్లెలు పట్టణాలు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, అన్నదానాలతో భక్తి పారవస్యంతో పొంగిపొర్లాయి ఆలయాలు. ఆధ్యాత్మిక వాతావరణంలో హనుమాన్ నామస్మరణలో మునిగి తేలారు భక్తులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత కనుల పండుగ జరిగాయి. హనుమాన్ చిన్న జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. నగరంలోని ఆయా దేవాలయాలు జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణలతో మారుమ్రోగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. హనుమాన్ స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా నగరంలోని జ్యోతినగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పిల్లా పాపలతో అభిషేకాలు, అర్చనలు చేసిన భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చుతారని ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్ముతారని ఆలయ అర్చకులు తెలిపారు. నగరంలోని మంకమ్మ తోట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. హనుమాన్ భక్తులు, స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ నమః, మహావీరాయ నమః. నగరంలోని ప్రశాంత్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు భక్తులు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని కొలిచారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వేములవాడ దేవస్థానము, అగ్రహారము, కొండగట్టు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము, గట్టుదుందలపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం, తెలంగాణలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో వాడవాడలో, వీధి వీధిలో కూడా ఆంజనేయ స్వామి అంటే పిలిస్తే పలికేటువంటి వాడు కనుక అటువంటి స్వామికి ఈరోజు పౌర్ణమి రోజున చాలా అతి వైభవపేతమైనటువంటి మహావీర జయంతి సక్రమంగా ఉదయాత్పురం 3:30కు పెందలకడనే 3:30కు వచ్చేసినాము. ఇప్పటి వరకు కూడా ఇంకా చాలామంది పబ్లిక్ ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి కొరకు, వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి, వాళ్ళకున్నటువంటి ఉద్యోగరీత్యా, వ్యవహార రీత్యా, రాజకీయ రీత్యా ఎటువంటి వాళ్ళకైనా కూడా ఆంజనేయ స్వామికి దండం పెడితే అన్ని విధాలా వాళ్ళకు పారదోలుతుంటాయి. కనుక ఇటువంటి చైత్రమాసంలో చేసుకున్నటువంటి వాళ్లకు ఇది మహావీర జయంతి అంటారు. మహారాష్ట్ర వాళ్లకు కూడా ఇది చాలా గొప్పనైనటువంటిది. మార్వాడి వాళ్ళు కూడా చాలా విపరీతంగా కూడా చాలా మంది కూడా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంకు కూడా వాళ్ళ మహావీర జయంతి కూడా సక్రమంగా జరుపుకుంటారు. కరీంనగర్ పాత బజార్లోని పాత బజార్, బోయవాడలోని భక్త హనుమాన్, భారత టాకీస్ రోడ్లోని వీర హనుమాన్ దేవాలయాల్లో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవచనంతో పాటు హనుమాన్ మాల, ఉత్సవమూర్తులకు పాలాభిషేకం చేశారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ విజయోత్సవం సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి మన్యసూక్త అభిషేకము మరియు నాగవెల్లి దళాలతో విశేషమైన పూజ చేయడం జరిగినది. అలాగే 12 గంటల నుండి భక్తులకు అన్నదాన ప్రసాదం కూడా జరుగుతుంది. వైశాఖ మాసంలో తేదీ 22/5 రోజు పెద్ద హనుమత్ జయంతి సందర్భంగా ఇలాగే విశేషమైన పూజలు ఈ దేవాలయంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క చిన్న హనుమత్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని చెప్పేసి నిర్వహించడము మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇందులో
ఈ యొక్క చైత్ర పూర్ణిమ రోజు స్వామివారి యొక్క విజయోత్సవాన్ని పురస్కరించుకొని విజయోత్సవ దినంగా ఈరోజు స్వామివారికి విశేషంగా అభిషేకము, అర్చనలు, అలాగే తమలపాకులతో అర్చనలు చేస్తారు. అలాగే స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర నక్షత్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అనే దాని అనుసారంగా వైశాఖ మాసంలో అమావాస్య ముందు దశమి రోజు స్వామివారు జన్మించినారని చెప్పేసి పురాణాల్లో ఉంది. దాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి యొక్క జన్మ నక్షత్రము తిథి కలిసి రావడం చాలా విశేషము. అప్పుడు పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 2 హనుమాన్ జయంతులు కూడా జరుపుకోవడం చాలా విశేషము. ఒకటి విజయోత్సవంగా, ఇంకొకటి స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. దీనివల్ల స్వామివారి యొక్క అనుగ్రహము హిందూ బంధువులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలోని భగత్ నగర్ అంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కొనసాగాయి. హోమం నిర్వహించారు. ఆయా కాలనీలోని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయాల్లో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భీమేశ్వర ఆలయంలో గల శ్రీ ఆంజనేయ స్వామిని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి శ్రీ మన్యు సూక్తం, పంచసూక్తం, దశశాంతి వేద మంత్రాలతో మహాభిషేకాలు చేశారు. అదేవిధంగా చందన లేపనం చేసి అష్టోత్తర శతనామ అర్చనలు చేశారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. వేములవాడలోని శ్రీ నగరేశ్వర స్వామి, శ్రీ కేదారేశ్వర స్వామి, మంటప ఆంజనేయ స్వామి, ఉప్పుగడ్డ ఆంజనేయ స్వామి, ధర్మగుండం వద్ద గల ఆంజనేయ స్వామి, శ్రీ బాల రాజేశ్వర స్వామి వద్ద గల ఆంజనేయ స్వామి, కోటిలింగాల వద్ద గల ఆంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ దేవాలయంలో స్వామివారి చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుండి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాల విరమణ, మాలధారణ చేసుకున్న భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జయంతి వేడుకలు ముగిసే వరకు ఆంజనేయ స్వామికి ఆర్జిత సేవలు రద్దు చేశారు. చిన్న జయంతికి వచ్చే భక్తులకు 5 లక్షల లడ్డు ప్రసాదంతో పాటుగా ఎప్పటికప్పుడు పులిహోర తయారు చేసి అందుబాటులో ఉంచారు. భక్తుల పవిత్ర స్నానాల కొరకు కోనేటిలో జలు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఇక తాత్కాలిక మరుగుదొడ్లు, బాత్రూంలు ఏర్పాటు చేశారు. 800 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారు సంహరించిన రోజు ఈ రోజు మొదలుకొని వైశాఖ బహుళ దశమి అంటే వచ్చే నెల మే 22 వరకు కూడా 41 రోజుల పాటు మాల ధరించాలి. ఈ మే 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుంది. దానినే ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం అంటారు. అలాంటి ఆ రోజున కూడా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు స్వామివారికి బలపంచామృత అభిషేకము, చంద్రాలంకరణ, పట్టుల అలంకరణ, స్వామివారికి ఇష్టమైనటువంటి 1000 చిరుకు అరటి పండ్లతో అలంకారం చేయడం జరిగింది. ఆ విధంగా స్వామివారు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని భగవంతుని యొక్క సన్నిధిలో ఇరుముడు సమర్పణ చేసి మాల విరమణ చేసుకుని ఆంజనేయ స్వామి. కరీంనగర్ లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు ఆ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్. అనంతరం బొమ్మకల్, చల్మెడ, ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరయ్యారు. ఇందులో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, చల్మెడ కళాశాల చైర్మన్ లక్ష్మీ నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ChatGPT not only can write poems like Dr. Tabassum said, ChatGPT can also write prescriptions. Prescriptions kuda rasestundi. So doctors ki meeku your challenge is only going to get bigger because AI is only going to add to more and more knowledge, Grok, ChatGPT and other things. So you will have very demanding patients. You will have very demanding patients who know a lot. Some of it could be misinformation, some of it could be accurate information. So you need to be patient.
You need to have the tenacity, you need to have the patience, you need to have the ability and the will to serve with compassion. And Dr. Sanjay said, compassion and empathy. I would like to read. తెలంగాణలో ఒక గొప్ప పేరు సంపాదించుకుంది చల్మడ మెడికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. సో ఈ కాలేజ్ నుంచి పాస్ అయిపోతే డెఫినెట్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మా పాపతో పాటు ఎంతోమంది తల్లిదండ్రుల పాపలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. చాలా సంతోషం. ఒక్క నిమిషం మా పొలిటికల్లో చెప్తాం. ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితికి వచ్చింది. ద క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ గారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండో అప్పుడే ఈ విద్యార్థులు అందరూ కూడా ఏదో వేరే దేశాలకు చదువుకోకూడదు, ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి గొప్పగా మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు. దాన్ని పాటించిన రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీరు అందించామని, తరుగు కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గాన్ని ఇరిగేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గంగాధర మండలం కురిక్యాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి కట్టింగ్లు లేకుండా కొనుగోలుకు ఆదేశించినట్లుగా తెలిపారు. చొప్పదండి నియోజకవర్గాన్ని ఇరిగేషన్ హబ్ గా మారుస్తామని, కోనసీమను తలపించే విధంగా చేస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, త్రాగునీరు వంటి సౌకర్యాలను కల్పించాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మనపల్లి తిరుమల తిరుపతి, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొన్నారు. మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోవో సొసైటీ సహకారంతో కరీంనగర్ ఎల్ఎండి కాలనీలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళల ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని కోటీశ్వరులు చేయాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పమని చెప్పారు. మహిళలకు శిక్షణ ఇచ్చి ఆటో కొనుగోలు కోసం పెట్టుబడి సాయం చేస్తూ ఉపాధి మార్గాన్ని చూపిస్తామని అన్నారు. ఇక ఈ ఆటోలను పైసా ఖర్చు లేకుండా నడుపుకోవచ్చని, తద్వారా రోజువారీ ఆదాయం సంపాదించవచ్చని అన్నారు. అనంతరం మహిళా ప్రాంగణంలో వివిధ శిక్షణలు పొందిన పలువురు మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, మోవో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జయభారతి, జిల్లా సంక్షేమాధికారి సబిత, ప్రాంగణ మేనేజర్ సుధారాణి, సిఐ సులత, జిఎం సుభద్ర పాల్గొన్నారు. కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఉమెన్ కి అంటే ఇంటి నుంచి బయట ఉండడం, ఒక మొబిలిటీ ఉండడం, ఒక స్వేచ్ఛ ఉండడం అంటే చాలా ఇంపార్టెంట్ అది. సో అది దృష్టిలో పెట్టుకుంటూ ఎప్పుడైనా సుధా గారు మోవో నుంచి అందరికి తీసుకొని నాకు చాలా అంటే ఇది చాలా మంచి కార్యక్రమం మనం చేయాలని అనిపించింది. ఇది అమ్మ గురించి చెప్పాను కానీ నా గురించి కూడా కొంత చెప్తాను. నేను నా జీవితం అంతా నా అమ్మ దగ్గరే కూర్చున్నా. నాకు కైనెటిక్ కొండ రాకపోయింది. 2 సార్లు డ్రైవ్ చేశాను, మంచిగానే వచ్చింది. కానీ ఆ భయంతో పడిపోయి ముందు ఉన్న పళ్ళు 2 పోయింది. ఇది ఆర్టిఫిషియల్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కంకణం పట్టుకున్నారో దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని ఎంపిక చేసుకొని మీరు కూడా మీ కుటుంబ పోషణలో భాగస్వాములు కావాలి. మా రాములక్క చెప్పినట్టు టీవీ సీరియళ్లకు మీరు పరిమితం కాకూడదు. మీ సమయాన్ని ఆ అక్క చూడు ఏదో ఫ్యాషన్ పొంది నేర్చుకున్నది అట్లనా ఉమా, భర్తతో పాటు పోతూ ఎందుకో నేర్చుకున్నది. కానీ ఈరోజు భర్త లేకపోతే తన కుటుంబాన్ని తనే పోషించుకుంటా ఉన్నది. మరి ఆమె అదే ఆధారం లేకపోతే ఏ కూలిలో కైకిలో ఉంటే రోజు రోజులో 100-200 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మహనీయుల జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సైన్స్ కాలేజీలో రంగోలీ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. బాబు జగజీవన్ రామ్ పూలే, డాక్టర్ అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకుని తమ యూనివర్సిటీలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో మహనీయుల జయంతోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్, జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు రిజిస్ట్రార్ రవికుమార్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. 12 క్విజ్ టీముల్లో బోధనేతర సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన వీసీ ఉమేష్ కుమార్ మహనీయులను, చరిత్రను గుర్తు తెచ్చుకునేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కన్వీనర్లు డాక్టర్ మనోహర్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ సరసిజ, హుమేరా తస్లీం, హరికాంత్, సుజాత, జయంతి, శ్రీశైలం, ఇతర ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. కరీంనగర్ లో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం చేపట్టిన పాదయాత్ర 33, 34, 35, 36, 52, 53, 54 డివిజన్ల మీదుగా కలెక్టరేట్ రోడ్డు వరకు కొనసాగింది. 100 ఏళ్ల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా ఉండి స్వాతంత్ర పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ తరానికి వాస్తవాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర కొనసాగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్, ఎండి తాజద్దీన్, శ్రవణ్ నాయక్, తాజా మాజీ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, సారెల ప్రసాద్, నేహాల్ అహ్మద్, పొన్నం శ్రీనివాస్, అజ్మాద్, కృష్ణ, ఖలీల్, వాడే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంకొక 23 డివిజన్లు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఇంకో 6 గ్రామాలు అయితే మొత్తం పూర్తి అవుతుంది. తర్వాత పార్టీ ఇచ్చిన ప్రకారం జిల్లా మరి మండలాల నుంచి, నగరం అన్ని డివిజన్ల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ మొదటి దశలో నియోజకవర్గం మొత్తం పూర్తి చేసుకోవడానికి మీరంతా కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున ప్రతిరోజు పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం గురించి అంతా మనమే ఉన్నాం కాబట్టి మాట్లాడేది ఏం లేదు. కాబట్టి తప్పకుండా పాదయాత్ర జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమము అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడము ఎంతో ముదావహము. ఇక్కడ మొన్న వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కరీంనగర్లోనే మొత్తము డిస్ట్రిక్ట్ల కన్నా అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని పిసిసి ప్రెసిడెంట్ గారు, వంశీ చంద్రెడ్డి గారు, నటరాజన్ గారు అందరూ అభినందించడం జరిగింది. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ చేపట్టారు మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు. 33వ డివిజన్ లో నాయకులు, కార్యకర్తలతో కలిసి తిరిగారు. అనంతరం డివిజన్ లో రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న వాటా వివరాలు ప్రజలకు తెలిపారు. అనంతరం డివిజన్ లోని పోలీస్ క్వార్టర్స్, ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రపరిచారు. మరుగుదొడ్లను తనిఖీ చేసి పరిశీలించి పరిశుభ్రత పనులు చేపట్టారు. ఇక విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న మధ్యాహ్న భోజనం వసతి, విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు తీర్చాలి, కానీ ఎప్పటి పరిస్థితుల్లో తీర్చే ప్రయత్నం చేయరు. వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ లోపల ఉన్నటువంటి కార్యక్రమాలు తప్పితే పేద ప్రజల గురించి ఆలోచించే ప్రయత్నం ఏమాత్రం చేస్తలేరు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందో
తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడే, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి మేము ప్రజలందరికీ చెప్తా ఉన్నాం. ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏవి లేవు. ఒక బస్సు పెంచుతూనే అయిపోయిందా? ఇంతవరకు ఏవి లేవు. ఇవి చేసి చూపించమనండి, మేము కూడా మాట్లాడతాం. ఏది లేదు, ఏది లేదు. అయ్యప్ప జయంతి సందర్భంగా అయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో అన్నదానం చేశారు. గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగ చిన్న హనుమంత్ జయంతి, స్వాములతో కిటకిటలాడిన ఆలయాలు. తప్పతాలు లేకుండా కొనుగోలు, గంగాధర రామడుగు మండలంలో సెంటర్లు ప్రారంభం. మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఉపాధి, ఎల్ఎంజీలో ఎమ్మెల్యే కవంపల్లిచే ప్రారంభం. కరీంనగర్లో కేటీఆర్ పర్యటన, చల్మడ కాలేజీ వేడుకల్లో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.